హాయ్ అండి, అందరికీ నమస్తే. మాధవి వంటిల్లు ఏలూరు ఛానల్. ఉల్లిపాయ పచ్చడి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు తీసుకోవాలి. ఉల్లిపాయలను కడిగి సన్నగా ముక్కలుగా కోసుకొని, పచ్చిమిరకాయలు, వెల్లుల్లి రెబ్బ, చింతపండు తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని, నూనె హీట్ ఎక్కిన తర్వాత కోసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. కూరగాయలు లేనప్పుడు చేసుకోవచ్చు. ఒక స్పూన్ మినప్పప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత అవి తీసివేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఈ పచ్చడి కూడా చాలా రోజులు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఉల్లిపాయ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జారలో వేయించి పెట్టుకున్న పచ్చిమిరకాయలు, వెల్లుల్లి రెబ్బ, చింతపండు వేసుకోవాలి. వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని సరిపడినంత ఉప్పు, జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని, నూనె హీట్ ఎక్కిన తర్వాత పచ్చెనపప్పు, ఆవాలు, ఎండుమిరకాయలు, కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత పచ్చడిని వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క లైక్ ఇవ్వండి, మాకు సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.